హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై కొమరం భీం విగ్రహం వద్ద ఏకలవ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకుల సంఘం, ఎరుకుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎరుకుల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి వారి సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని కవిత తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. త్వరలోనే ఏకలవ్య భవనాన్ని పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తొలి ఏకాదశి నాడు ఏకలవ్యుడు యొక్క జయంతి కూడా ఇవాళ మన ఎరుకల సమాజ సోదరులందరితో కూడా కలిపి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన ట్యాంక్ బండ్ మీద మరి కొమరం భీం విగ్రహం దగ్గరనే ఎప్పుడు ఏకలవ్యుని పటాన్ని పెట్టుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మరి ఫ్యూచర్లో ఏకలవ్యుని విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మనందరం కూడా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ. మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువుని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనను ముందుకు తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి రాజా